6వ అధ్యాయం 3 నుంచి 5 వరకు కలిసి చదువుకుందాం. 3 నుంచి 5 వరకు కలిసి చదువుకుందాం. కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. 3 నుంచి 5 వరకు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందినగా కాబట్టి తండ్రి భయం వలన క్రీస్తులో నుండి నాకు లేపబడెను, అలాగే నూతన జీవమును పొందినవారు నడుచుకున్నట్లు బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టితిమి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానముల తండ్రి, దేవ పరిశుద్ధుడా, అయినా ప్రభా, మరి మీరు బిడ్డల కొరకై ప్రభా ఏర్పాటు చేయబడి 7 మంది ప్రభా బాప్తిస్మ సాక్ష్యంలో చక్కగా వారు సిద్ధపరుచుకున్నందుకు కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డలు దీవించము, ఆశీర్వదించము ప్రభా. మాతో మీరు మాట్లాడుతారండి. బాప్తిస్మ యొక్క అనుభవాల గురించి కొన్ని మాటల ద్వారా మమ్మల్ని సంధించి మీరు వాడుకోరని దయగల చేతులకు అప్పగించుకుంటూ సమయాన్ని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది సమయంలో బాప్తిస్మాల కొరకు సిద్ధపడినటువంటి బిడ్డలు నిజంగా రక్షించబడి నిజమైన రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, లోకములో మనం ఎన్నో రకాలుగా జీవిస్తున్నాము. ఈ జీవితంలో దేవుని చేత మనము కట్టబడిన వారుగా ఉండాలి. అందుకొరకు ఇక్కడ 3వ రోజు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనను కూడా పోల్చుకుంటున్నాడు. కాబట్టి దేన్ని పోల్చుకుంటున్నాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరి, మీరు ఎరగరా? కాబట్టి దేనికి బాప్తిస్మం అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిని. కాబట్టి బాప్తిస్మం యొక్క అర్థం ఏమిటంటే మరణము, మరణము, మరణము. కాబట్టి మరణము మనము నిజంగా చూడబోతే ఈ లోకములో మనము జీవించేటువంటి ఈ లోకము నుంచి మనము బయటికి రావాలి. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకోవడానికి ఇష్టపడుచున్నాడు. కాబట్టి మనము ఈ లోకములో జీవించేటువంటి మనము బాప్తిస్మం పొందినటువంటి మనము దేవునిలో నుండి మనం బయటికి రావాలి. అది ప్రభు మన కొరకు ఎంతో సహాయము చేస్తున్నాడు. కాబట్టి మనము పాపములో నుంచి బయటికి రావాలి. కాబట్టి పాపములో నుండి ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. క్రీస్తుతో కూడా మనము జీవించాలి. అందుకొరకు ఇక్కడ మరణాన్ని గురించి రాయబడింది. ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యం, ఆయనతో కూడా మనము పాతిపెట్టబడ్డాం, తిరిగి లేస్తాం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వారిని ఏం చేస్తాము? మరణంలోకి తీసుకెళ్తాం. ఏం చేస్తాము? మరణం అంటే భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. పెట్టెలలో పెట్టేసి వారిని ముగిచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళని పెట్టెలలో పెట్టేసి భూస్థాపన సిద్ధపరుస్తాం. కాబట్టి చనిపోతున్నారు. 2 రకాలైనటువంటి మరణం. ఒకటి, ఎందుకు చనిపోవాలి, ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఆయన మరణాన్ని గురించి తీసుకోవాలంట కదా. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయన మరణములో బాప్తిస్మం. ఎక్కడ పొందే మనము? ఆయన మరణములో బాప్తిస్మం. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మరణము ఎంతో భయంకరమైనది కదా. ఆయన ఉదయకాలం నుంచి మొదలుకుంటే మధ్యాహ్నము 3 గంటల వరకు ఏం జరిగింది? ఆయన శిలువ పైన ఎన్నో భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా ఆయన మరణాన్ని గురించి రాయబడింది. ఇక్కడ బాప్తిస్మం తీసుకునేటువంటి మనము ఆయన మరణం యొక్క అనుభవాన్ని కలగాలి. కాబట్టి బాప్తిస్మం ఏంటి చెప్పండి? మనము ఆయన యొక్క మరణంలోనికి రావాలి. బాప్తిస్మం అంటే చనిపోకుండా తీసుకోకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరణం యొక్క అనుభవంలోనికి వచ్చాడు. ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడు కదా. యేసు ప్రభువు ఏం తీసుకున్నాడు? అసలు తీసుకున్నాడు లేదా? యోర్దానులో బాప్తిస్మం తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు బాప్తిస్మం? యోర్దానులో మునిగాడు.
కాబట్టి మనం ఏమిట్లో రావాలి? ఆయన మరణములోనికి రావాలి. ఎక్కడికి రావాలి? ఆయన మరణములోనికి రావాలి. ఆయన మరణములోనికి వచ్చేటువంటి మనము ఆయన మరణము యొక్క అనుభవాన్ని పొందాలి. ఆయన మరణములోనికి మనం వస్తున్నాము. ఆయన మరణము ఎలాంటిది? ఆ మరణము ఎంతో భయంకరమైనటువంటి వేదనతో నింపబడింది. మరణము అనేది భయముతో నింపబడింది కదా. మరణం ఎలాంటిది? ఎవరికైనా మరణం వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు. కానీ ప్రభు నీ కొరకు నా కొరకు ఆ మరణ భయములో నుంచి మనను విడిపించాడు. మరణ భయంలో ఉన్న మనల్ని, అంధకారమైన చీకటిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు విడిపించడానికి కొరకే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మరణములో మనము పాలు పొందాలి. ఆయన మరణములోనికి మనము రావాలి. ఆయన మరణము మనల్ని ఏం చేసిందంటే, నువ్వు నా దేవుడి దగ్గరికి వస్తే, బాప్తీసం దగ్గరికి వస్తే ఆయన మరణము లోనికి తీసుకురాబడిన బాప్తీసం. రోమా రాసిన పత్రిక 6 23 వస్తుంది. 6:23 ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఏదంట? పాపం వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు ఆ మరణము నుండి దేవుడు ఎక్కడ దాటిస్తాడంట? జీవములు. ఇప్పుడు దేవుడు మనకు జీవాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కొన్ని బాప్తీసం దేవుని తీసుకోవాలంటే నువ్వు చచ్చిపోతున్నావు. దేవుడు మరణముల నుండి ఎక్కడ నడిపిస్తాడంట? జీవములోనికి. కాబట్టి మరణము వస్తుంది. ఆ మరణము ఎలాంటి మరణం అంటే జీవములోనికి దాటించే మరణం. కాబట్టి ఈరోజు ఒక పాపి యేసు ప్రభువుని అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడు? పాపాన్ని క్షమిస్తాడు. కాబట్టి బాప్తీసం తీసుకునే వ్యక్తి ఈ అనుభవంలోనికి రావాలి. దేవుడు ఏం చేసినాడయ్యా అంటే, మరి ఏదైనా పాపం వలన వచ్చే జీతము మరణం. అయితే మరణముల నుండి జీవములోనికి దాటించాడు. కాబట్టి ఈరోజు ప్రభు ఒక పాపికి బాప్తీసంలోనికి రావడానికి, బాప్తీసం తీసుకోవడానికి దేవుడు పాపములో చనిపోవలసినటువంటి మానవుని, పాపములో పాతి పెట్టవలసినటువంటి మానవుని, పాపములోనే కూర్చుకుపోవలసిన మానవుని దేవుడు వెతికి తాను పైకి లేపడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క మరణము, బాప్తీసం యొక్క అనుభవం ఏమిటంటే మరణము యొక్క అనుభవం. ఆ మరణము ఎలాంటిదంటే మరలా మనల్ని పైకి లేపుతున్నాడు. ఎలాగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం. పాపములోనే నువ్వు ఉంటే ఏమవుతావు? చనిపోతావు. పాపములో ఉన్నావు అంటే నీకు బాప్తీసం లేదంటనే. కాబట్టి బాప్తీసం తీసుకునేవాడు ఏం కావాలి? చనిపోవాలి. ఎక్కడ చనిపోవాలి? యేసుక్రీస్తు ప్రభులో. కాబట్టి ఎక్కడికి రావాలి? బాప్తీసం ఎక్కడ తీసుకున్నట? యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములో బాప్తీసము పొందుతున్నాం. నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా ప్రభు పొందాడు కదమ్మా. ప్రభు పొందాడు లేదా? ఆయనను ఏమన్నారు? వీడు వడ్లవాణి కుమారుడు కాదా, వీడి తల్లిదండ్రులు పరానవారు కాదా కదా. ఎన్నో బాధలు, ఎన్నో హింసలు ప్రభుని ఎంతో గాయపరిచాడు, ప్రభుని ఎంతో హింసించాడు. ఆయన గురించి చెడుగా మాట్లాడుతూ వచ్చారు. ఆయనను ప్రభు ఏమైనాడంట? అన్నీ ఓర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోవడం ద్వారా, ఆయన నీ కొరకు నా కొరకు మరణంలోకి తీసుకురావడం ద్వారా జీవములోనికి దాపించాడు. ఏ జీవం ఇది? మరణముల నుండి జీవముల నుండి. బాప్తీసం అనుభవం ఏంటంటే ఇప్పుడు నువ్వు చనిపోయిన వాడుగా ఉన్నావు. ఎలా ఉన్నట్టు ఈ లోకంలో పాపము జీవితంలో జీవిస్తున్నావు. పాపమునకు చనిపోయి క్రీస్తుకు నిత్య జీవం కొరకే లేపబడాలి. కాబట్టి మన జీవితంలో పాపం వల్ల వచ్చు జీవిత మరణము. అయితే దేవుని కృప, దేవుని యొక్క మహిమ మనకేమొచ్చింది? దగ్గరకు వచ్చి అట్లా లాగేసింది.
ఏం చేసింది? నువ్వు మరణములో ఉన్నావు, మరణంలో చనిపోతున్నావు, పాపములో ఉన్నావు, పాపము స్థితిలో ఉన్నావు, చనిపోతున్న నిన్ను ఆ కృప నీ దగ్గరికి వచ్చింది. ఈరోజు ఆ కృపని అపోస్తలుడైన పౌలు మరి రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు పొందినటువంటి బాప్తీసం యొక్క అనుభవం మరణములో మనము కూడా, నేను కూడా, మనమందరము కూడా బాప్తీసం యొక్క అనుభవంలో సాక్షి ఇవ్వాలి. కాబట్టి ఆయన మొదటిది బాప్తీసం యొక్క అనుభవంలో పాపములో నుండి జీవములోనికి దాటించాడు. ఎక్కడి నుంచి దాటించాడంట? పాపములో నుండి జీవములోనికి దాటించాడు. ఈరోజు ప్రభు దాటిస్తున్నాడు. ఎంతమంది దాటిస్తున్నాడంటే ప్రభు తన దగ్గరకు వచ్చి వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాటిస్తున్నాడు. ఇది మొదటిది జీవము. దేవుడు బాప్తీసం ద్వారా ఒక వ్యక్తిగా మార్చబడము, పాపముల నుంచి విడిపించబడి ఆయనలో మరణించడం ద్వారా, ఆయన దగ్గర నువ్వు బాప్తీసం తీసుకోవడం ద్వారా ఆ పాప మరణంలో నుంచి తప్పించబడి జీవములోనికి దాటించబడ్డారు. ఎలాంటి జీవాన్ని ఇచ్చాడు ప్రభు? రోమా రాష్ట్ర చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము. చూడు, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును, జీవము కలుగుటకును. కాబట్టి ఇప్పుడు పాపి కొరకు దేవుని లోకానికి వచ్చాడు. ఏ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడట? సమృద్ధైన జీవము. కాబట్టి ఆయన మరణములోనికి వచ్చినటువంటి మనము, ఆయన మరణములో బాప్తీసమును పొందుతున్నటువంటి మనము ఏ జీవాన్ని పొందుతున్నాము? సమృద్ధైన జీవము. ఈరోజు మనలోనికి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? సమృద్ధైన జీవము. ఇంతవరకు ఉన్న జీవం ఎలాంటిది? అది కొద్దిపాటి జీవము. దాంట్లో బ్రతుకుతామో లేదో తెలియదు. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి జీవంలోనికి యేసు ప్రభు జీవంలోనికి వచ్చాం. ఏ జీవంలోనికి వచ్చాము? యేసు ప్రభు జీవంలోనికి వచ్చాం. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఫుల్ గ్యారెంటీ ఇచ్చాడు. ఏం గ్యారెంటీ ఇచ్చాడు? ఫుల్ గ్యారెంటీ. డాక్టర్ దగ్గర వెళ్తే నీకు కిడ్నీలు చనిపోయినాయి, నీకు షుగర్ ఎక్కువైపోయింది, లేకపోతే నీకు గుండె వీక్ అయిపోయింది, నీ బాడీలో కొన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి గ్యారెంటీ వెళ్ళాము అంటాడు. అయితే ప్రభు దగ్గరికి ఒక పాపి, చెడిపోయిన మానవుడు అన్ని అవయవాలను దెబ్బతిని చివరికి నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి మనకు దేవుడి దగ్గరికి వచ్చి రక్షించబడి పాప క్షమాపణ పొంది పాపములు ఒప్పుకోవడం వల్ల ఇప్పుడు ఏమి ఇచ్చాడు దేవుడు? సమృద్ధైన జీవం. ఈ జీవం ఎలాంటిదంటే మనిషి జీవం ఉంటే తప్ప బ్రతకడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు నీకు ప్రభు ఏమి ఇచ్చాడంటే ఆయన నేను బ్రతికించడానికి కొరకై ఈ లోకానికి నీ కొరకు వచ్చి ఏ జీవాన్ని ఇచ్చాడు? సమృద్ధైన జీవం. ఈ లోకంలో ఈ జీవం ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుందా? అందువల్ల అపోస్తలుడైన పౌలు దేవుని పిల్లలకు దేవుడు సమృద్ధైన జీవాన్ని ఉంచాడు. ఈరోజు ప్రభు నీ కొరకు నా కొరకే ఈ సమృద్ధైన జీవము బాప్తీసం ద్వారా పొందబోతున్నావు. దేని ద్వారా పొందబోతున్నావు? కాబట్టి ఇప్పుడు నేను పొందాను. ఏ జీవనం పొందాను? సమృద్ధైన జీవం. మొదటిది నా జీవం ఎలాంటిది? పాపంలో జీవితము మరణం. అయితే దేవుని కృపా. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆయన మరణములోని జీవములోనికి దాటించాడు నన్ను. కాబట్టి నిజంగా ఒకప్పుడు నీవు మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డా, పరలోకపు వరాన్ని పొందుకున్నాం. రెండోది నిత్య దేవుడు నీ కొరకు నా కొరకే ఏ జీవం? సమృద్ధి అయిన జీవం. కాబట్టి దేవుడు మనకి ఏమి అనుకుంటే సమృద్ధి అయిన జీవం. ఈ సమృద్ధి అయిన జీవమును ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చు. ఈ లోకములు ఎవరు అనుగ్రహించలేదు, కానీ ప్రభు మాత్రమే మనకి ఏమిచ్చంట? సమృద్ధి అయిన జీవము. ఏ జీవం ఇది? సమృద్ధి అయిన జీవము. కాబట్టి ఇక్కడ ప్రభు నీ కొరకు నాకు బాప్తీసం అనుభవంలో మనం ఏం పొందినామంటే ఇప్పుడు సమృద్ధి అయిన జీవం. ఒకప్పుడు మన జీవం ఎలాంటిది? ఏమీ లేదు, అంత ఫ్లాష్, అంత అయిపోయింది, ఏమీ లేదు, అంత పతనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? సమృద్ధి అయిన జీవము. కాబట్టి దేవుడు ఎలాంటి జీవం ఇవ్వడానికి వచ్చాడు? సమృద్ధి అయిన జీవము.
కాబట్టి మన జీవితంలో సమృద్ధి అయిన జీవము బాప్తీసం ద్వారా ఇక్కడున్న బిడ్డలు పొందుకుంటారు. ఏ జీవాన్ని పొందుతున్నారు? సమృద్ధి అయిన జీవం. ఆయన మరణములో బాప్తీసమును పొందేటువంటి మనము పాపములో నుండి ఆయన మనల్ని విడిపించి మరణములో నుండి జీవంలోనికి దాటించాడు. మొదటి జీవం. రెండోది ఆయన సమృద్ధి అయిన జీవం. ఏ జీవం ఇది? సమృద్ధి అయిన జీవం. బాప్తీసం ద్వారా ఏమొస్తుంది మనకు? సమృద్ధి అయిన జీవం. ఎక్కడ దొరకదు ఈ జీవం, దేవుని దగ్గరనే దొరుకుతుంది. మూడవ జీవం ఎలాంటిదంటే బాప్తీసం ద్వారానే దేవుడు బాప్తీసం తీసుకున్న ద్వారా నీవు ఏమాత్రం కూడా లేని స్థితిలో ఉన్న నీకు జీవాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. రండి, ఏజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 37 మొదటి 3 వచనం తర్వాత ఏజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఏజ్కేలు ప్రవక్త అంటాడు, ఏమంటాడు చూడండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడు ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి లోయలో నన్ను దింపెను. ఎముకములు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలములు ఎండిపోయిన ఎముకలు. ఏ ఎముకలు అనేవి? ఎండిపోయిన ఎముకలు. కాబట్టి నిజంగా చూడగలిగితే వాటిలో ఏమైనా జీవం ఉందా? చెప్పండమ్మా. మన జీవితం కూడా ఎలాంటిదంటే మనుషులుగా బ్రతుకుతున్నాం, కానీ యేసు ప్రభు లేని కారణాన, రక్షణ లేని కారణాన, మారు మనసు లేని కారణాన, పాప క్షమాపణ లేని కారణాన, దేవుడు మనలోనికి లేని కారణాన ఎండిపోయిన స్థితి. ఏమున్నాయి అక్కడ? పుర్ర ఒక చోట, కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, రకరకాలుగా అవయవాలు విడదీయబడ్డాయి. అవన్నీ ఊడిపోయాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి, చెదిరిపోయిన ప్రజల గురించి ఏజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏజ్కేలు ప్రవక్తతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నీవు సమకూర్చాలి, ఈ పనులు చేయాలి. ఒకవేళ మనకిన దైవ సేవకుల గురించి చెప్పగినా, అయ్యా నువ్వు బాప్తీసం ఇస్తేనే మంచిదయ్యా, నీ ద్వారానే కార్యం జరుగుతుంది, వాళ్ళు జీవాన్ని పొందుకుంటారని చెప్పాను అనుకోండి, నేనేం చేస్తాను? ఎస్ ప్రభా, కరెక్టే, నా దారినే జరుగుతుంట. మన అవకాశం ఆయనకు వచ్చింది. ఏజ్కేలు ప్రవక్త ఏమని వచ్చింది అవకాశం? చెప్పండి. ఏమని వచ్చింది ఆ ప్రవక్తకి? ఏమని వచ్చింది అవకాశం? ఒక మాట అడిగాడు. ఏమని? ఇవి బ్రతకగలవా? దానికి నువ్వు నేనైతే ఏం చెప్పగలను? 100% బ్రతుకుతావి అని చెప్తాను. చెప్పనా? గ్యారంటీ చెప్తాను. ఎందుకు గ్యారంటీ చెప్తాను? కానీ చూడండి, ఆయన ఆ మాట అనడం లేదు. ఏమంటున్నాడు ఆయన? ఏమన్నా మాట్లాడండి? అది నీకే తెలియదు. ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు చెప్పవలసిన మాట. కాబట్టి ఆ ఆత్మను రక్షించేవాడు దేవుడు, ఆత్మను తీసుకొచ్చేవాడు. ఇవి ఎముకలయ్యా, జీవం లేని ఎముకలు ఇవి. ఇవి చనిపోయినవి, ఇవి గుళ్ళుతో నింపబడినవి. ఈ ఎముకలకు ఎలా బ్రతకగలవు? మనం అనేక ప్రశ్నలు ఉండొచ్చు. ఒకవేళ మనం ఏదో చెప్పొచ్చు, బ్రతుకుతాయి ప్రభావం చెప్తే బ్రతుకుతాయి ప్రభాని. కానీ దైవజనుడు ఏమి చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అయ్యా అది నీకే తెలియదు, అయ్యా నీకే తెలియదు, నాకేం అంత అర్థం కావడం లేదు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఈరోజు మానవుడు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తాడంటే ఈ స్థితి ఉన్నప్పుడే. మంచిగా ఉన్నప్పుడు ఎవరు రారు కదా. చెడిపోయి పతనమై లోకములో ఎన్నో తప్పులు చేసి, ఎన్నో పొరపాట్లు చేసి, ఎన్నో లోపాలు చేసి, అబద్ధాలు ఆడి, మోసం చేసి చివరికి దేవుని దగ్గరికి వచ్చినా దేవుడు దయగలడు. పూర్తి చనిపోయిన స్థితిలో ఉన్న బాడీని కూడా దేవుడు జీవాన్ని పోయేది. బాప్తీసం యొక్క అనుభవం. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని ప్రజలే చనిపోయారు, ఎండిపోయారు. ఎండిపోయిన స్థితితో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. ఈరోజు నీళ్ళలో మునగగానే నీకేమొస్తుంది? జీవ ప్రవాహం నీలో నుంచి. ఆ నీటి యొక్క తాకుడు నిన్ను తాకగానే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంత ప్రవాహితమైనటువంటి దేవుడు. కానీ నిజంగా చూడగలదు ఇక్కడ మరి ఎలాంటి జీవమును తీసుకొని వచ్చాను ఇక్కడికంటే
నిజంగా చూడగలిగితే ఇక్కడ ఎముకలతో నిండిన లోయలో మరి నిజంగా చూడగలిగితే జీవాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ జీవం ఎలాంటిదంటే మరి నిజంగా చూడదు ఎక్కడ దొరకినటువంటి జీవం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నా 8వ వచనం, నేను చూచుచుండగా నరములు మాంసములు వాటి మీదకి వచ్చాను, వాటిపై చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించినట్లుగా ప్రభువు యెహోవా సెలవిచ్చును, జీవాత్మ నలుదిక్కుల నుండి అతులైన వారి మీదకి వచ్చి వారు బ్రతుకున్నట్లుగా వారి మీద ఊపిరి తోడగా. కాబట్టి ఎలా అంట, ఊపిరి ఓదేడు. ఏమోదేడంట, ఊపిరి ఓదేడు. ఈరోజు బాప్తీసం ద్వారా నీకేమొచ్చింది? ఊపిరి ఓదేడు దేవుడు. ఇవి మనం చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? సముద్రం ఉంది. ఏ సముద్రం? ఇశ్రాయేలు ప్రజలు దాటినటువంటి యోర్దాను సముద్రం ఉంది కదా, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం 2 పాయలు చేయబడిందమ్మా. ఎట్లా చేయబడింది? ఆయన కర్ర ఎత్తగా సముద్రం ఏమైంది? పాయలు. అంతేనా? మరలా అడుగుతున్నా, యోర్దాను సముద్రము 2 పాయలుగా చీలెను. ఎట్లా చీలింది? యాజకులు మందసం. రైట్. ఇంకా మోషే కదా అయితే. రైట్. ఇంకా యోర్దాను. సరే చెప్పండి అన్నీ చెప్పండి. ఇంకేమన్నా చెప్పండి. ఎట్లా పాయలేని సముద్రం? బలమైన తరువు. రైట్. ఇంకా ఆ మాట చాలా అద్భుతం. నాకు చూసినప్పుడు ఎట్లా ప్రభా ఇది అద్భుతం. కర్ర కాదు, చెయ్యి కాదు, ఏం కాదు. ఏ ముట్ల నుంచి వచ్చింది? అతని నాసికారంధ్రములో నుంచి వినిచిన ఊపిరి ఏం చేసిందట? సముద్రము పాయలుగా చేసింది. చూడ మాట ఇక్కడ చూడండి, మతకు వస్తుంది కానీ మతకు ఐడియా రావాలి. ఆ నాసికారంధ్రం నుంచి ఊపిరి వలన అది పాయలైంది. చదవనమాట 14 అక్కడేనా? చూడండి, ఇక్కడ ఊపిరి వచ్చింది కాబట్టి చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రము ఊడిపడినట్లుగా వారు కష్టపడి తోలుచున్నది. అప్పుడు నాసికారంధ్రంలో వచ్చిన ధ్వని అని ఉంటుంది. ఏముంటుంది? చదవమా. రైట్. ఇప్పుడు చదవమ్మా. రైట్. ఇప్పుడు ఉంటుంది. ఏం జరుగుతుంది? కర్ర, చెయ్యి కదమ్మా. ఎట్లా పాయలేండి? నాసికారంధ్రం నుంచి ఊపిరి స్మైల్స్. సముద్రం వెళ్ళిపోయింది. చెప్పరే? కరెక్టే కదా? నేను చెప్పే మాటలు కాదు, నేను కూడా విన్న మాటలే. బోధకులు చెప్పే మాటలు ఏంటి? నేను సొంతముగా కదా నాసికారంధ్రములో వచ్చి వచ్చిన ఊపిరి యొక్క ఊపుల కింతులు పీల్చుకొని ఒక్కసారిగా రాశిగా కూర్చోడు. సో దేవుడు ఎలాంటి జీవం అంటే, ఎండిపోయిన స్థితిలో ఈనాడు మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను, దేవుని దగ్గర రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, ఎక్కడో ఉండేటువంటి మనల్ని దేవుడు వెతికి ప్రభు మన దగ్గరకు వచ్చాడు కదా. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. ఈరోజు ఎలాంటి జీవం కాబట్టి నలుమూలల నుండి వచ్చిన జీవం ఇది. ఏ జీవము? నలుమూలల నుంచి వచ్చిన శక్తి. ఒక శక్తి కాదు. ఇక్కడ కర్ర ఉంది, ఇక్కడ చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మోసే కర్రను తీసివేయడానికి లేదు, మోసే చేతులు తీసివేయడానికి లేదు, మోసే మోకాల యొక్క అన్నను తీసివేయడానికి లేదు. మళ్ళీ అది కూడా చాలా బోధకులు చాలా తప్పుపడడానికి ప్రయత్నం చేస్తారు.
అరే బైబిల్ అంతా ప్రపంచమంతా కర్ర గురించి చెప్తుంటే, ప్రపంచమంతా చేతుల గురించి చెప్తుంటే, ప్రపంచమంతా మోకాల గురించి చెప్తుంటే, అందుకే అక్కడ రాయడం నలుమూలల నుంచి వచ్చిందండి. మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క జీవము ఎక్కడి నుంచి వస్తుంది? నలుమూలల నుంచి వచ్చింది. కాబట్టి జీవం ఇలా మోకాల నుంచి వచ్చింది, మూలుగల నుంచి వచ్చింది, కాళ్ళ నుంచి వచ్చింది. ఎప్పుడు రాసిన పత్రిక చదవండి 4:12 ఎప్పుడు రాసిన పత్రిక 4:12 చూడండి. ఎక్కడికి వెళ్తుందంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవము. చూడండి చదవన్నమాట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి రెండంచులు ఎటువంటి ఖడ్గమైనను ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించుకొని దూరిపోవచ్చు, హృదయాంతరంగమును శోధించడం. కాబట్టి జీవం ఏం చేస్తుంది? లోపలికి వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? లోపలికి వెళ్ళి. కాబట్టి ఇప్పుడు ఏ జీవం ఇచ్చాడు దేవుడు మనకు? నలుదిశలో జీవాత్మ. ఈరోజు ప్రభు పాపి అయిన మానవుడు, దేవునికి దూరంగా ఉన్న మానవుడు, చెడిపోయిన మానవుడు బాప్తీసము ద్వారా, దేవుని యొక్క కార్యము ద్వారా, క్రీస్తు యొక్క బాప్తీసము యొక్క అనుభవంలో, ఆయన మరణములో ఆయనతో పాటు మనం సమానత్వంలోనికి రావడానికి కొరకై దేవుడు నాసికారంధ్రములో ఈ జీవవాయుని ఊరుతూ వచ్చాడు కదా. దేవుడు ఊరుతూ వచ్చాడు కదా. నీవు నేను ఎలా ఉన్నాం? ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు మాట వింటున్నామా? 14:9 నిర్గమాకాండ 14:9 నిర్గమాకాండ 14:9 ఐగుప్తీయులు అనగా ఫరో రథములను గుర్రములని తరిమి వారు కలుసుకొని ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి దేవుని మొరపెడుతున్నారు. ఎప్పుడైతే నాసికారంధ్రముల నుంచి వచ్చినటువంటి భీకర ధ్వని, ఈ భీకర ధ్వని దేంట్లో చూస్తాం చెప్పండి? దేంట్లో చూస్తాం? నాసికారంధ్రముల నుంచి వచ్చే భీకర ధ్వని దేంట్లో చూస్తాం? దేంట్లో చూస్తాం చెప్పండి? ఎక్కడ కనపడదు, ఒక గుర్రంలోనే కనపడుతుంది. యోబు రాసిన గ్రంథం చూడండి, అది ఏం చేస్తుంటే తన నాసికారంధ్రంలో వచ్చిన భీకరతతో వీధిలో తన కాలు దువ్వి యుద్ధ వాసనకు అది ఎరిగి ఏం చేస్తుంట? కేకలేసి పిలుస్తుంట. ఎట్లా పిలుస్తుంట? యోబు గ్రంథం చూడండి అన్నమాట. యోబు గ్రంథం 28. యోబు గ్రంథము 20 32 చూడండి. దాసుగారందరం నుంచి వచ్చిన ధ్వని. యోబు గ్రంథము ఉంది, యోబు గ్రంథమే. ఒక్క నిమిషం చూపిస్తా. అది గద్దలాగా లేస్తుంది. ఎట్లా లేస్తుందంట? అది గద్దలాగా 20 అది ధ్వనిస్తుంది. ఎట్లా ధ్వనిస్తుందంట? యోబు గ్రంథంలోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి దాని ధ్వని భీకరంగా ఉంటుంది. అది అలాగున లేచేదిగా మనము చూడగలుగుతాం. అంటే ప్రభు మన విషయంలో కూడా చూడండి 39 19 వచ్చిన 20 చదువునైనా. గుర్రములకు బలం ఇచ్చితివా,
అది గంతులు వేళ్ళు చేదువా దాని నాసికా రంధ్రపు యొక్క ధ్వని. గుర్రం యొక్క ధ్వని ఎంత ఉంటే దేవుని యొక్క నాసికా రంధ్రముల నుంచి మానవుని జీవింపజేస్తూ వచ్చాడు. యేసు ప్రభు పొందిన జీవం అది. ఆ జీవము సమృద్ధి అయిన జీవము. గుర్రానికి ఇంత ప్రవాహితమైనటువంటి జీవము కలిగి ఉంటే ఆయన వెంబడిస్తున్న దేవుని ప్రజలు ఆ సముద్రమును పాయలు చేయగలిగినటువంటి జీవం. ఎండిపోయిన స్థితిలో ఉన్న మనం, జీవం లేని స్థితిలో, నలుమూలల నుండి వచ్చిన జీవం ఇది. ఎక్కడి నుంచి వచ్చిందట? నలుమూలల నుంచి సమృద్ధిగా దేవుడు జీవాన్ని మానవునికి. ఇది ఎక్కడుందంటే బాప్తీసంలో. బాప్తీసం తీసుకుని నీవు ఎలాంటి జీవాన్ని పొందుతున్నావు చెప్పండి? ఏదో చిన్న మూలలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వస్తుంది జీవం. ఇది ఎక్కడి నుంచి వస్తుందట? నలుమూలల నుంచి. దేవుడు పిలవగానే అదంతకదే కండనరాల్లోనికి, కాళ్ళలోనికి, చేతుల్లోనికి, తలలోనికి ఎన్ని నరాలు ఉన్నాయి మనకు? ఇవన్నీ ఉట్టి ఎముకలే. ఎముకలకి ఎన్ని నరాలు కావాలి? కండనరాలు కావాలి, పౌష్టిక నరాలు కావాలి, లోపల బయట పనిచేసేవి కావాలి, సంకేతాన్ని ఇచ్చే నరాలు కావాలి, మనిషికి వినికిని వినిపించేటువంటి నరాలు కావాలి. ఇవన్నీ ఏమి లేవు అక్కడ. మాంసం లేదు అక్కడ. ఉందా? మరి ఏమి లేని స్థితిలో ఉండేటువంటి కేవలము బాడీకి సంబంధించిన ఒక ఎముక తప్ప దాంట్లో బొజ్జు కూడా లేదు. ఏం లేదు దాంట్లో. మూలిక కూడా లేదు. ఏం లేదు దాంట్లో. మూలిక ఉందా? మూలిక కూడా లేదు. ఎందుకు? ఎండిపోయిన ఎముకకు ఏముండదు? మూలిక ఉండదు. ఏముండదు? మూలిక ఉండదు. ఇప్పుడు ఆ మూలిక కూడా లేని దాంట్లో మూలికను నింపి అందులోనికే దేవుడు ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి రక్షణ ఎంత గొప్పది. ఈరోజు ప్రభు నీకు జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్న అంశం ఏంటంటే నువ్వు ఆయనతో కూడా పాతి పెట్టగలిగితే, ఆయనతో కూడా బాప్తీసం తీసుకోగలిగితే, ఆయనతో కూడా తిరిగి లేపేటువంటి శక్తి దేవుడికి ఇచ్చాడు. ఈరోజు ప్రభు ఎంత గొప్పవాడు. దేవుడు నిన్ను పోలుస్తున్న గుర్రంతో అంటున్నాడు, దాని యొక్క నాసికారంధ్రము ధ్వని ఎలాంటిదంటనా? భీకరము, భీకరము, భీకరము. మన దేవుడు చాలా భీకరమైనటువంటి వాడు. కాబట్టి దాని యొక్క నాసికారంధ్రం నుంచి వచ్చిన ధ్వని భీకరము. కాబట్టి దేవుడు నిన్ను ఆ ధ్వనితో నింపాలని, ఆ భీకరమైనటువంటి ధ్వనితో ఆయన ఊపిరి నీ పైన విడుస్తున్నాడు. ఎండిపోయిన నిన్ను బాప్తీసములను తీసుకురావడానికి, బాప్తీసములను ముంచి లేపడానికి దేవుడిని సామాన్యుడు కాదు. ఇది నలుమూలల నుంచి వచ్చేటువంటి జీవం. ఇది ఎవరు ఇచ్చేది కాదు. సేవకులు ఇస్తే, పెద్దలు ఇస్తే వచ్చేది. దేవుని ద్వారా వచ్చేటువంటిది మానవునికి రక్షించబడినటువంటి వ్యక్తి అనుభవం. ఈ అనుభవం ఎంతో గొప్పది. ఈ బాప్తీసం ఎంతో గొప్పది. దేవుడు అందుకే నిన్ను గుర్రములాగా నీవు జీవాన్ని పొందుకోవాలి, పౌరుషాన్ని కలిగి ఉండాలి. అది ఎలా బ్రతుకుతుందంటే చూడన్నా, అది ఎలా బ్రతుకుతుందంటే చూడండి. చూడండి 21 వచ్చిన, అది మైదానంలో కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధ ద్వారా ఎదుర్కొనబోవు. అది భయము పుట్టించు, ఎక్కిరించు, భీతి నొందదు. ఖడ్గము చూచేది వెనకకు తిరగదు. అంబులు పొదియు తలతల్లాడుచున్న ఈటును బల్లెములు దాని మీద ఉండిను. అది గలగలలాడుచు ఉదండ కోపంతో అది బహు పరుగులెత్తును. అది బాకానాద విని ఊరక ఉండదు. ఇప్పుడు నువ్వు రక్షించబడుతున్నావు, బాప్తీసంలో సాక్ష్యం ఇస్తున్నావు. ఇంతవారి దాకా ఒక జీవం ఉంది. ఇప్పుడు ఈ జీవం ఏం చేసింది? నేను ఎక్కడి నుంచి వచ్చింది? నలుమూలలో నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఎండిపోయిన స్థితిలోనికి ఈ జీవాన్ని పొందావు. నీవు ఈరోజు సాక్ష్యం ఇచ్చావు. నేను ప్రభు కోసమే ఉంటాను, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నిలబడతానని చెప్పావు. ఈరోజు నిన్ను దేవుడు ఆయన గంతులు వేసేదానిగా దేవుడు సిద్ధపరచాలని ఇష్టం. ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. ఈరోజు బాప్తీసంలో మునగబోతున్నావు, మంచిది. ఆ గుర్రము తన యజమానికి ఏమాత్రం వెనక తిరగడం లేదు. యజమానుడు ఒకవేళ లేకపోయినా పర్లేదు,
ప్లాన్ చేస్తుందంట. ఏం పని? ఏం గుర్రమనివి మనుషులు నీవు ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన రక్షణ బట్టి, ప్రభు ఇచ్చిన మారు మనసును బట్టి, బాప్తీసుని బట్టి వాళ్ళ బ్రతుకుతున్నావా? గుర్రములాగా బ్రతుకుతున్నావా? గుర్రం యొక్క జీవితం నీకున్నదా? అయ్యా గుర్రంతో మాకే సంబంధం అయ్యా, మాకు యేసు ప్రభుతో సంబంధం. యేసు ప్రభు గుర్రాన్ని కూడా చూపించాడు. రండి పరమగీతములు 1:10 పరమగీతములు 1:10 నేను నిన్ను దేనితో పోల్చెదను? చదవలే 1:10 ఏంతో పోలుస్తాంట? ఆభరణముల చేత నీ చెట్టులను ఫరో రథములతో నేను నిన్ను నా ప్రియురాలా ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను రథాశ్వములు ఏమున్నాయి అక్కడ? గుర్రాలు. దేంతో పోలుస్తారంట? దాంతో నిన్ను పోల్చు. ఎందుకు పోల్చాలయ్యా? దానికి ప్రత్యేకత ఏముంది? ఎలాంటి జీవాన్ని నీకు ప్రభు ఇచ్చాడు? ఎలాగో యజమానులను పని చేయాలి, ఎలాగో దేవునికి దాసుడుగా ఉండాలి. ఈరోజు సేవా జీవితంలో దేవుడు ఇంతకాలం నిన్ను ఎలా బ్రతికించు వచ్చాడు? ఎలా నువ్వు తీర్మానం చేసుకున్నావు? నీ తీర్మానం ఏమిటిది? ప్రభువు కోసం పౌరుషం కలిగిన గుర్రముగా బ్రతకాలి. ఆ గుర్రమునకు నేను ఫరో రథములతో, శౌర్యములతో, దానితో నేను పోలుస్తాను. ఏమి దాని పోలికలు? ఫరో యొక్క గుర్రాలకు మనకేమి సంబంధము? సంబంధం ఉంది. ఎర్ర సముద్రాల దగ్గరికి వచ్చినాయి. ఎర్ర సముద్రము ఒక్కసారిగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అవతలికి ప్రయాణం చేస్తున్నారు. ఫరో సమీపించిన కొలది గుర్రాలు ముందుకు వస్తున్నాయి. ఆ గుర్రములు దగ్గరికి రాగానే రథశక్రులు తోలే వారందరూ దుంకి తప్పించుకున్నారు. కానీ గుర్రాలు మాత్రము ఏం చేయలేదంట, ఆ నీటి వరకు దూసుకొని వెళ్ళిపోయారు లోపలికి. ఎంత అద్భుతమైనది! అందుకే ఆ దైవజనుడు పోలుస్తూ వచ్చాడు. ఏమిటిని పోలుస్తున్నాడు? ఈరోజు నీవు కూడా దేవుని పని కొరకే పౌరుషము కలిగిన వ్యక్తులంగా జీవించాలి. దేవుడిచ్చిన సేవా జీవితం, దేవుడిచ్చిన గొప్పతనం ఇది, దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఇది. దేవుడు మనం నడిపించిన విధానం, దేవుడు తీసుకొచ్చాడు. నీవు గుర్రములాగా ఉండాలి, గుర్రములాగా నువ్వు జీవించాలి. ఆ గుర్రము తన యజమాని కోసం ఏం చెప్తే అదే చేస్తుంది. ఒక ఆయన వెళ్ళాడంట, వెళ్ళి అయ్యా నాకు ఈ గుర్రం కావాలన్నాడంట. గుర్రం కావాలా? ఇది మంచిదే, ఇంత డబ్బు అవుతుందంటే సరే డబ్బు అయితే మంచిది. దానికి 4 విషయాలు నేర్పించాడంట. ఎన్ని ఇచ్చాడ? 4 విషయాలు. ఈ గుర్రం తీసుకుంటే మంచిదయ్యా, దీనికి ప్రైజ్ రావాలంటే ముందుకు పోతుంది, ప్రైజ్ రావాలంటే ముందుకు పోతుంది. స్తోత్రం అంటే ఇంకా కొంచెం పనులు ఎక్కువ తీస్తుంది. తర్వాత మర్చిపోయిన చెప్పండి కొంచెం. హల్లెలూయా అంటే ఇంకా ఎక్కువ స్పీడ్. ఆమేన్ అంటే ఆగిపోతాడు. ఈయన ఎక్కాడంట, ఎక్కి చిన్నగా మొదలు పెడుతూ వచ్చాడంట. ప్రైజ్ రావాలంట, నడుస్తుంది. స్తోత్రం అన్నాడంట, పోతుంది. హల్లెలూయా అన్నాడంట, ఇంకా జోకుపోతుందంట. పోతూ అరణ్యంలో వేగం పరిగెత్తుంది. ఈ సంతోషంలో ఏం చేశాడంటే ఆయన మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ఈ సముద్రము దగ్గరకు వచ్చింది, ఏది నది దగ్గరకు వచ్చింది. ఒక్కసారిగా చక్కర గుర్తొచ్చింది. ఆమేన్ అన్నాడంట, ఆగిపోయాడు. ఆగిపోయాడంట. వెంటనే ఆమెను ఆగిపోయి ఆ సంతోషం తట్టుకోలేక మరోసారి ఏమన్నాడంట, స్తోత్రం ప్రైజ్ లార్డ్ అన్నాడంట. ప్రైజ్ లార్డ్ ఇప్పుడు ఏం చేసింది? ఉన్న పాటున ధన్ను అని దొరికేసి ఏమైపోయాడు మనుషుడు? తాను మాత్రము యజమానులు నేర్పించిన వాటికి ఎక్కడా తప్పిపోలేదు. ఆ లోయలో నేను చనిపోతాను కదా, వాడు చనిపోతే వాడితో నాకేం సంబంధము? కానీ నా యజమానుడు నేర్పించిన 4 పదాలను నేను ఏం చేయాలా? తూచా తప్పకుండా పాటించాలా. ఈరోజు సేవ కొరకే, దేవుని పని కొరకే, దేవుడు రక్షించబడడానికి కొరకే
దేవుడు మనం సిద్ధపరిచాడు. అది గుంటలో పడుతుంది, అది రాళ్ళలో చిరిగిపోతుంది, దాని ప్రాణం పోతుంది. దానిపైన కూర్చున్న వాడు ఎవరైనా కానీ తాను బ్రతకాలని ఇష్టపడతారు. కానీ తన యజమానుడు నేర్పించిన దాని కొరకు ఈ రథం ఏం చేసింది, గుర్రం ఏం చేసిందమ్మా? తాను కూడా ప్రాణం ఇచ్చింది. ఇది దేవుడు మన కొరకే సిద్ధపరిచినాయి అన్నమాట. ఈరోజు నీవు ఎలాంటి జీవం ఇది? నలుమూలలో నుంచి వచ్చే జీవాన్ని పొందుకోవాలన్నదే ఉద్దేశం. ఇందాక అన్న వస్తే చెప్పాడన్న, ఈరోజు ఏం రోజు? మీ అందరి బాప్తీసం రోజు అయితే పాస్టర్ గారు సేవకు వచ్చిన రోజు. ఎలాంటి జీవము దేవుడిచ్చాడు. ఈనాడు ఎలాంటి జీవంతో మనం సాగిపోవాలి? ఈ జీవ మార్గంలో మనం ఎలా వెళ్ళాలి? ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆటపోట్లు ఉన్నాయి, పోరాటం ఉంది, కుటుంబము, సమస్యలు అన్నీ ఎదుర్కోవాలి. ఈ గుర్రం యుద్ధము, మనిషిని మోయాలి, పరుగులు తీయాలి, అన్నిటిని ఓర్చుకోవాలి, అన్నిటిని సహించాలి, చివరి వరకు వెళ్ళాలి. దేవుని దృష్టిలో కూడా ఉండాలి, దేవుని దయలో చిత్తంలో కూడా ఉండాలి, దేవుని ఏర్పాట్లో బలపరచబడాలి అనేది దేవుని ఉద్దేశం. అయితే ఈరోజు నీవుడా ఇలాంటి పనివారుగా మనం ఎదుర్కోలేకపోతున్నాం. యజమాని కొరకే గుర్రాలు తమ సమస్తాన్ని లెక్క చేయడం లేదు. ఫరో రథాలు ఎలాంటివి, ఫరో గుర్రములు ఎలాంటివి, అవి ఎక్కడ దుంకమంటే అక్కడ దొంకుతున్నాయి. అవి ఏమి చేయమంటే అవి చేస్తున్నాడు. మనము ఆయన పని కొరకే సిద్ధపరచబడ్డాం. ఆయన కొరకే ఆయన ఇంటిలో, ఆయన పొలంలో పనిచేసే భాగ్యం ఇచ్చాడు. దేవుని యొక్క జీవాన్ని మనం పొందుకున్నాం. ఆ జీవము ఎలాంటి జీవం అంట? నలుమూలల నుంచి వచ్చినటువంటి జీవాత్మ ఇది. కాబట్టి మొదటి ఏం జీవం చూసినామండి? మరణములో నుండి పాపములో నుండి మరణములోనికి, మరణముల నుండి పాపముల నుండి జీవములోనికి. దాని ఏలేదుగా పాపం వల్ల వచ్చిన జీతము మరణము. అయితే పాపముల నుండి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవుడు ఒకప్పుడు మన స్నేహితులు బాప్తీసుల కొరకే ఎక్కడో ఉన్న మనం దేవునికి ఏర్పాట్లు తీసుకొచ్చాడు, దేవునికి ప్రణాళికలు తీసుకొచ్చాడు. దేవునికి చిత్తంలోనే ఉన్నావా? దేవుని చేత నింపబడిన జీవాలను పొందాలనేది దేవునికి ఉద్దేశం. కాబట్టి ప్రభు మనకు మరి దేవుడు ఇచ్చినటువంటి జీవాన్ని మనము పొందాలి. బాప్తీసుల కొరకే సిద్ధపడ్డాలి, మంచిది. కాబట్టి ఈ జీవము గుర్రము లాంటి జీవము, లేదా ఎండిపోయిన లాంటి స్థితిలో ఉన్న మనలకు దేవుడే సహాయపడతాడు. ఎలా వస్తుందో తెలియదు, ఎలా నడిపిస్తాడో తెలియదు, ఎలా సేవ చేయాలో తెలియదు. నాకేం అర్థం కాలేదు అన్న. ఆడ చెప్పిన వాక్యం వీడు చెప్తావేమో, ఈడ చెప్పిన వాక్యం ఆడ చెప్తావు, కాసుకొని ఉంటారు. మనకడ ఏమి లేదు, మనకడ ఏమీ లేదు. కానీ దేవుడు ఇస్తాడు. ఆయన పాత్రగా ఉన్నాం కదమ్మా. ఇప్పుడు ఎన్ని బాగా తీశారు, వచ్చిన కాడి నుంచి ముంచుడు లేకుండా, ముంచుడు లేకుండా, ముంచుడు లేకుండా సరిపోతుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది వాక్యం? దేవుడు ఇయ్యాలి. ఆయన జీవము నలుమూలల నుంచి వస్తే తప్ప అది మనం ఏం చేయలేము. కాబట్టి 4వ జీవాన్ని చూద్దామా? 4వ జీవాన్ని రండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15 చూడండి. మొదటి తిమోతి 3:15. తిమోతి అంటాడు, ఏమంటాడన్నా? జీవం గల సంఘం. దేవుని మందిరములో అనగా ఏదంటే జీవము గల దేవుని సంఘములో. కాబట్టి ఏదంటే జీవము గల దేవుని. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? జీవము గల దేవుని సంఘములోనికి. ఒకప్పుడు మీరు లోకానికి వేరు చేయబడ్డారు. ఈ పిల్లలు బాప్తీసం తీసుకోకముందు ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు. లోకమనే సంఘములో ఉన్నారు. లోకమైన పద్ధతులు ఉన్నారు. లోకమైన ఆచారాలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడు? ఎక్కడ తీసుకొచ్చాడు? జీవము గల దేవుని సంఘములో చెరువులు ఏలాగనా. ఈరోజు 4వది, దేవుడు నిన్ను జీవము గల దేవుని సంఘములో జీవముతో నింపబడాలి. జీవంతో నిండి దేవుని సేవ చేయాలి. జీవంతో నిండి, జీవంతో మారు మనసు పొంది, జీవంతో బాప్తిజం తీసుకొని ఆయన కొరకు సంఘములో మనము ప్రవర్తించాలి. ఆరాధనలో పాల్గొనాలి, బలలో చేయవేయాలి. కాబట్టి ఆయన సన్నిధిలో సంఘ ప్రార్థనకి రావాలి, బైబిల్ స్టడీకి రావాలి, ఉపవాస ప్రార్థనకి రావాలి. ఇవన్నీ ఉన్నాయా?
ఇవన్నీ ఎక్కడున్నాయంటే జీవము గల దేవుని సంఘములో. ఈరోజు లోకం నుండి వేరు చేయబడ్డావు, లోకం నుండి ప్రత్యేకించబడ్డావు, లోకం నుంచి వేరు చేయబడిన వారే సంఘము, బాప్తిజం తీసుకున్న వారే సంఘము, దేవుని సేవకు పిలువబడిన వారే సంఘము, దేవుని ఇంట్లో ప్రత్యేకతలోనికి వచ్చేవారే సంఘము. ఈరోజు ఈ సంఘము, ఈ జీవము గల దేవుని సంఘం. దేవుడు ఏమిచ్చాడు నీకంటే జీవము గల దేవుని సంఘములో ఒక అంగముగా, స్తంభముగా చేశాడు. చూడమ్మా, కింది వచ్చినమ్మా, ఇది సత్యమునకు ఆధారమును. కింది వచ్చిన ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉన్నది. కాబట్టి ఈ సంఘము ఎలాంటిదంట? సత్యం, స్తంభముగా నీకు ఆధారం. దేవుని ఆధారం, జీవమే ఆధారము, దేవుని సంఘమే జీవము. ఈ జీవం ఏమిటిదంటే ఒక మనిషికి 3 పూటలు, ఒక లేదా 2 రోజులు, ఒక 5 రోజులు అన్నము లేకపోయినా ఆ జీవజల ఊటలు తాగి ఈ సంఘముల నుంచి పోషించబడతాడు. కొన్ని సంవత్సరాలైనా కూడా ఇది జీవము గల సంఘము మానవుని ఏం చేస్తుంట? పోషిస్తూనే ఉంటుంది, కాబట్టి జీవము గల సంఘము నిన్ను ఆదరిస్తుంది. నీ నా జీవితంలో ప్రభు దగ్గరికి వస్తున్నావు, మంచిది. ఎలాగున్నావు, ఎలా బ్రతకాలి? ఆయన మరణములోనికి వచ్చినప్పుడు మనం జీవాన్ని పొందటం అనేది ఒక నిరీక్షణ. కాబట్టి అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఆయన మరణాన్ని గురించి, ఆయన యొక్క బాప్తీసముల గురించి, ఆయన యొక్క సేవా జీవితముల గురించి ఆ దైవజనుడు చక్కగా రాస్తూ వచ్చాడు. నీలో నాలో కూడా ఈ జీవం అనేది రావాలి. ఈ జీవంతో మనం నింపబడుతూ సేవ చేయాలి. ఇది జీవము గల దేవుని సంఘం. ఈ సంఘాన్ని దేవుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి? తిమోతి, యవనస్తుడవయ్యా, ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉన్నది. కాబట్టి దేవుడు ఇచ్చిన సంఘం ఇది, మనుషులు ఇచ్చినది కాదు, మనుషుల సంఘాలు కాదు, పొదుపు సంఘం కాదు ఇది కదా, గ్రామ సంఘం కాదు ఇది, ఇదేదో మరి లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, కుల సంఘం కాదు ఇది. ఇది ఏ సంఘం? ఇది జీవము గల దేవుని సంఘం. లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు దేవుడు తీసుకుని వెళ్ళలే. ఆయన ప్రత్యేకించి బాప్తీసం ద్వారా, ఆయన ప్రత్యేకించి అభిషేకము ద్వారా, ఆయన ప్రత్యేకించి తన సంఘములో తీసుకొచ్చి ఆయన సంఘములో అంగముగా చేసి, స్తంభముగా చేసి, దేవుని ఇంట్లో ఆలయముగా చేసి, దేవుని సేవించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా. ఇంతకంటే ఏం కావాలి? బాప్తీసం యొక్క అనుభవం చెప్పాలి. ఇంతకంటే ఏం కావాలి? నీవు తీర్మానం చేసుకోగలిగితే, కాబట్టి రక్షించబడ్డా, మారు మనసు పొందాం. ఈ దినాలన్నింటిలో కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు, దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. బాప్తీసం మనం సిద్ధపరిచాడు. అట్లు దాసులు అన్నను సేవలో వారు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఎంతగా సహాయపడుతూ వచ్చాడు కదా, ఎంతగా సహాయపడుతుంది. 5వ జీవం ఏంటంటే, 5వ జీవాన్ని కూడా చూద్దాం. అది 5వ జీవము దేవుని సంఘములో అభివృద్ధితో నింపుట, చెందట కదా. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం 8వ వచనం. అన్నిటి యందు ఎల్లప్పుడును మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల విస్తారమైన సమస్త విధములైన కాబట్టి ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు దేవుడు? కృపను విస్తరింపచేయవలనని. ఆయన కృప విస్తరింపచేయాలి. ఇది కూడా జీవములోనికి తీసుకొని వెళ్ళేది. కాబట్టి నిజంగా చూడగలిగితే తన దాసులైన వారికి, కాబట్టి ఇప్పుడు ఏమంటే ఇక్కడ నిజంగా చూడగలిగితే, మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయరు. దేవుడు మీ ఎడల సమస్త కార్యములు సమస్త విధములైన కృపను విస్తరింప చేయను గాక. కాబట్టి విస్తరింప చేయగలడు దేవుడు, ఏదైనా చేయగలడు. ఆయన జీవం ఏం చేస్తుందట? విస్తరింపజేస్తుంది. ఆయన జీవము నిజంగా చూడగలిగితే ఈరోజు నీలో నాలో కూడా ఆ దాసుల పట్ల, కుటుంబాల పట్ల దేవుడు చేసేటువంటి కార్యాలు ఇవి. ఎవరు చేసే కార్యాలు ఇవి? దేవుడు చేస్తాడు. కాబట్టి నీ నా జీవితంలో కూడా బాప్తీసం యొక్క అనుభవం, దేవుడు తన సంఘాన్ని నడిపించడంలో సమస్త కార్యం, ఏ కార్యాలు అంటున్నా అక్కడ? ప్రతి కార్యము చేయుటకు, ప్రతి
కార్యములు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధుల కృపను అన్న ఈ కార్యం చేయాలా, ఆ కార్యం చేయాలి, డబ్బులు లేవు కనిపెట్టాలా, సేవకులు మీటింగ్ పెట్టాలా, అది పెట్టాలా, ఇది పెట్టాలా, అన్నిటికీ ఏం కావాలా? ఏం పాలు? డబ్బులు కావాలి. డబ్బుల కంటే ముఖ్యంగా దేవుడు ఉంటే చాలు. దేవుడు ఆయన కృపను విస్తరింపజేస్తే అవంతకమే వచ్చేస్తాయి. నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అరవిందంకులు చెప్పేవాడు, రే మీరు డబ్బు కోసం పరిగెత్తొద్దండి, మొదట మీరు దేవుని సేవ కోసం ప్రయాసపడండి, ఆ తర్వాత అదే మన ఎప్పుడు పరిగెత్తుందంట. ఏది పరిగెత్తుంది? డబ్బు అదే మన వెనక పరిగెత్తు. నువ్వు అడగకపోయినా వారే వచ్చి ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ చెప్పాలన్నా అంటారు. ఏమంటారు? నీ ఫోన్ నెంబర్ చెప్పారు. అలాగని ఆశించడం తప్పు. దేవుడు కృపలో ఉంటే దేవుడు సహాయం చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయగలరు. ఆయన సంఘాన్ని అభివృద్ధి చేయగలరు. కార్యాలు చేయాలంటే దేవుని హస్తం ఉండాలి కదా, దేవుని జీవం ఉండాలి కదా, దేవునికి ప్రణాళిక ఉండాలి కదా. ఇక్కడ దేవుడు తనను ఇంతవరదాకా నిజంగా చూడగలిగితే దేవుడు చేసేటువంటి కార్యాలు, ఎవరు చేసే కార్యాలు ఇవి? దేవుడు చేసే. బాప్తీసం కొరకు సిద్ధపడ్డారు. మరి తీసుకుని వెళ్దాం. ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. వారి సేవా జీవితం అన్నింటిలో కూడా ఇంతకాలం దేవుడు సేవలో సహాయపడ్డాడు. తన కృపను ఏం చేస్తూ వచ్చాడు? విస్తరింపజేస్తూ వచ్చాడు. కాబట్టి కృపలో సేవకులుగా, సేవకురాలుగా, కుటుంబముగా, సంఘముగా సేవించడంలో ఆయన ప్రతి క్షణం కూడా దేవుడు ప్రతి విధానంలో కాపాడుతూ సహాయపడుతూ నడిపిస్తున్నాడు. కాబట్టి దేవునికి హస్తం ఉంది కాబట్టి ఈ కార్యములన్నీ కూడా మనము చూడగలుగుతాం. దేవుని హస్తము లేకపోతే ఆయన హస్తము చాచి ఈ పిల్లలను, ఈ కుటుంబాన్ని ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన హస్తము యొక్క విధానం చూడండి. హస్తముల గురించి ఒక మాట చూద్దాం. ఆయన ఏమేమి చేస్తాడంటే ఆయన చేయగలడు, ఆయన చేయగలడు, ఆయన చేయగలడు. ఆయన చేసే విధానము ఎంతో గొప్పది. ఆయన చేయగలిగినటువంటి చూడండి ఆయన హస్తములు ఎలాంటివో. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనం. 26:11. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనున్నారు. చూడండి, దేవుని హస్తం ఎత్తబడి ఉంది కానీ జనులు ఏం చేస్తారట? చూడండి. కానీ ఆయన దాసులు ఆయన హస్తాన్ని చూస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేసినట్టనా ఆయన హస్తములు. ఏ హస్తం అది? చదువు. యెహోవా నీ హస్తము ఎత్తబడి ఉన్నది. యెహోవా నీ హస్తము ఎత్తబడింది. మీకా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మీకా 5:9. మీకా 5:9 త్వరగా. మీకా 5:9. నీ హస్తము చూడు నీ విరోధుల మీద ఎత్తబడి గాక, శత్రువులందరూ నశించుగా. ఎవరి మీదకి ఎత్తబడుతుందంట? శత్రువుల మీదకి. కాబట్టి దేవుడు తన దాసుల వైపు ఆయన హస్తములు మిగతా వారు చూడలేకపోతున్నారు కానీ తన దాసులు, తన బిడ్డలు ఆయన వైపు చూస్తున్నారు. కీర్తన 123వ అధ్యాయం చూడండి. 123వ అధ్యాయం 2వ వచనం. 123:2 త్వరగా. యజమానుని కన్నులు దాసుని తట్లు చేయి తట్లు. దాసుని కన్నులు తన యజమానుని చేతి తట్టులు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టులు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు ఆయన తట్టు. ఆయన హస్తాలు మన దగ్గరికి వచ్చేంత వరకు మనం ఏం చేయాలా? ఆయన వైపే చూడాలి. ఇది దేవుడు మనకి ఇచ్చేది. ఆయన చేస్తాడు. ఆయన హస్తం వస్తుంది. ఇతరులకు ఆయన హస్తాలు కనపడటం లేదు కదా. ఇతరులకు ఏం కనపడతలేదు? దేవుని హస్తాలు కనపడతలేదు. కానీ మనకి మాత్రం దేవుడు ఇక్కడ దాకా వస్తాడు. ఎక్కడికి దూరం వరకు వచ్చి హెబ్రోను ప్రార్థన మందిరంలో దేవుడు నిలబడతాడు. ఎట్లా నిలబడతాడు? లూకాసు వార్త 24వ అధ్యాయం 50 వచనం. లూకాసు వార్త 24:50 త్వరగా. 24:50. ఆయన హెబ్రోను వరకు తీసుకొని వచ్చి చేతులెత్తి వారిని ఎప్పటి వరకు వచ్చారంట? ఎక్కడి వరకు వచ్చారంటమ్మా? హెబ్రోను వరకు. తోరణకల్లో హెబ్రోను వరకు వచ్చాడు. ఏ వరకు వచ్చారంటమ్మా? ఏమిటో ఆశించడానికి? చేతులు. ఇంతకాలం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఏర్పరిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చేతులు గొప్పవి. మనం చెడ్డవారమైనా, బలహీనమైన, కోపిష్ఠులమైన, ఎన్నో బలహీనతలున్నా, ఎన్ని పొరపాట్లున్నా, ఎన్ని లోపాలున్నా
దేవుని హస్తాలు మాత్రము దాచుకోలే. ఆయన హస్తాలు ఏం చేస్తున్నట? ఎత్తుచున్నాడు. కాబట్టి ప్రభు హస్తాలు నీ పైన, నా పైన, సంఘం పైన, బాప్తీసం తీసుకున్న బిడ్డల మీద కూడా హస్తం. అట్లు దేవుని మాటలు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. సుదర్శన మౌన ప్రార్థన చేస్తారు. తృప్తంగా చేయండి. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధమైన నామమునకు వందనములు. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టి